మాట్లాడేది ఎవరు? పీటర్. పీటర్. నిజం చెప్పండి, మీరు నిజం చెప్పండి. నా పేరు పీటర్ అండి. ఎందుకు అలాగ మీరు మోసం చేశారు? ఎవరిని మోసం చేశాను? నమ్మిన వాళ్ళని ఎందుకు అలా మోసం చేస్తారు? నేను ఎవరిని మోసం చేయనండి. మరి మన ఇద్దరు మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్ మొత్తం మొదల చేతిలోకి ఎందుకు వెళ్ళింది? నేను మా ఫ్రెండ్కి ఎవరికి అయితే అది ఎవరికో పంపించుంటారు. ఊరుకోండి, ఎందుకు అబద్ధాలు ఆడతారు? మనం మాట్లాడితే నిజం మాట్లాడాలి, యథార్థంగా ఉండాలి. ఏంటి ఏ మాటలు? మీరు అంత విసిగిస్తున్నప్పుడు నేను ఫోన్ పెట్టే సమయంలో కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీ తత్వం అర్థమైపోయి మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాను నేను. కాదు సార్, బైబుల్ మనస్సాక్షి ఉండాలి కదా. కాదు సార్, నేను బైబుల్ అడిగితే ఉండాలి మనిషిగా. ముందు బైబిల్ పక్కన పెట్టి ముందు మనిషిగా ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నామంటే యథార్థమైన హృదయంతో మాట్లాడాలి. మనసులో ఒకటి పెట్టుకుని ఒక కుట్రపూరితంగా మాట్లాడకూడదు. అది ద్రోహం అంటారు. కాదండి, ద్రోహం కాదు సార్. నేను బైబులే కదా అడుగుతుంది. బైబుల్ ఎవరవో నువ్వు అలా సేవకుడు అని చెప్పి మోసం చేయకూడదు కదా. నేను సేవకునేనండి, నీకు కాదని ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏ గ్రంథంలో తప్పున్నా చెప్పాలి కదా. భగవద్గీతలో ఉన్నా కూడా చెప్పాలి. దాని గురించి గతంలో నేను సేవకుడిని, ఇప్పుడు మారిపోయిన మతోన్మాదం అయిపోయానని మాట్లాడాలిగా. మారిపోతే మతోన్మాదం అయిపోతారండి? కాదండి, మారిపోతే కాదు సార్. ఇప్పుడు ఒక క్రైస్తవులోనే మంచోళ్ళు ఉంటారా? వేరే మతాల్లో మంచోళ్ళు ఉంటారా? నువ్వు ఆడియో కాల్ వేరే మనకి ఇచ్చావు. మరి నేను మా ఫ్రెండ్కి ఇచ్చానండి, అది ఎక్కడ పోయిందో నాకు తెలియదు. నువ్వు ఫ్రెండ్కి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఏముంది, ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మా గురువు గారితో మాట్లాడి అదేదో నీ ఛానల్లోనే అప్లోడ్ చేసుకోపోయావా? నాకు ఛానల్ లేదు కదా. ఛానల్లోనే అప్లోడ్ చేసుకోపోయావు. ఎందుకు యాక్టింగ్? ఎందుకు? కాదు సార్, నాకు ఛానల్ లేదు సార్. యాక్టర్ రాజు అనే ఛానల్ ఎవరిది? నాకు తెలియదు సార్. అది అట్లా కాదండి గురుగారు, అట్లా కాదు సార్. అబద్ధాలు మాట్లాడడానికైనా మనస్సాక్షి ఉండాలి. అరే నేను అబద్ధం ఆడుతున్నాను కదరా, నా బతికెందుకు రా అనే భావన ఉండాలి ఎవరికైనా. అట్లా కాదు గురుగారు, మీరు ఆవేశపడుతున్నారు. గురుగారు ఏంటి ఆవేశపడేది? చెప్పేది ఏంటి సార్? మీరు ఆవేశపడుతున్నారు ఒక ఉద్దేశం సార్. యేసు వారు మన పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుంది? అది నాకు ఒక్కసారి చెప్పండి. అది నువ్వు ఇప్పుడు ఏమి లేకుండానే మీరు మన పాపాల కోసం యేసు చనిపోయాడని చెప్పి మీరు అరే 100 చోట్ల గాడిది కొడక. అరే నువ్వా కాదా నేనా? అదేరా అదే అది కాదు ఇదేనా? ఇప్పుడు యేసు వారు అని చెప్పారు, ఎదుటి వారిని ప్రేమించు అంటే నువ్వేందుకు నువ్వు గాడిద అంటావు? మరి ఇలాంటి గురువు గారు అంటే మీరేమో ఆ మాట ఇప్పుడు ద్రోహి అనాలి, కుక్క అనాలి, నక్క అనాలి, ద్రోహిని ఏమైనా అనుకో గాని అన్నయ్య నాకేం లేదన్నయ్య. యేసు వారు మన పాపాల కోసం ఎక్కడ చనిపోయారు? బైబుల్ నా దగ్గర ఉంది చెప్పన్నయ్య. కాదన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య చెప్ప. ఐ వాంట్ బాప్టిజం రైట్ నో అన్నయ్య. అట్లా కాదన్నయ్య, సేవకుడు అంట. ఇదేరా మీరు నేర్చుకున్న నీతి? ఇదేనా మీ ధర్మం నేర్పిస్తా? అరే అన్నయ్య నేను అన్నయ్య అర్థం కాదు. ఇదేనా నీ దేవుడు నేర్పిస్తున్న నీతి? అట్లా కాదు. ఇప్పుడు మన పాపాల కోసం ఉంటే, నేర్చుకోవాలనే మనసు ఉంటే, తెలుసుకోవాలనే మనసు ఉంటే ఖచ్చితంగా చెప్తారు ఎవరైనా. చెప్పు. మన పాపాల కోసం యేసు వారు చనిపోయినట్టు ఎక్కడ ఉంది? నేను అదే చెప్తున్నా నువ్వు ఒప్పుకునే స్వభావం ఉంటే ఎవరైనా చెప్తారు. నువ్వు చెప్పాలి కదా, గురువు స్థానంలో ఉన్నాడు. చెప్పడం ఒప్పుకోవు. నీకు తెలియదారా గాడిద? అట్టగా ఇప్పుడు మరి చెప్పరా? గోపి అనే వారికి తెలుసు, మీ అందరికీ తెలుసు. అరే అట్టగా తమ్ముడు ఇజ్రాయెల్లో యేసు వారిని ఎందుకు బ్యాన్ చేసింది చెప్పు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడేసరికి నువ్వు బయటపడ్డావు. అవునా? అవునా? ముందే మీరు మాట్లాడలేదు. నేను అంతకు ముందు పాస్టర్ నాయన, నీకు అర్థం కాదు. సన్మానించాలనుకుంటున్నాను. నేను బైబుల్లో కూడా ఒక గ్రంథాన్ని చేశా, పరిశుద్ధ గ్రంథం 420 అని. ఒక 420 వచనాలు తీసుకుని పుస్తకం రాశా. నీ చేతి నీకే అంకితం ఇస్తుంది. ఒక పనికి మాలిన సన్నాసేవలో 420 అంటారు. 420 అయిపోద్ది రా నీకు. అట్ట కాదన్నయ్య, ఇప్పుడు బైబుల్లో మన పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడ నుంచి చెప్పాను. ఒక్క వాక్యం చెప్పలేవు. ఇంత పెద్ద పాస్టర్ అయ్యావు. ముసలి నక్క నువ్వేంట్రా చెప్పేది? నువ్వేంట్రా మాట్లాడేది? ముసలి కాదురా. అరే తమ్ముడు, ఒక్క వాక్యం చెప్పలేకపోతాం ఏంట్రా? నాకు అర్థం కాదు. అరే నేనెందుకు చెప్పాలిరా నీకు? అంటే ఇప్పుడు వాక్యం ప్రకటించి రారా? నాకు అర్థం కాదు. అరే మీరు వాక్యం ప్రకటించి రా. వాక్యం ప్రకటిస్తారని మేము వాక్యం తీసుకున్నప్పుడు మాకు వాక్యం ఇవ్వరా మీరు? చెప్పనంత మాత్రాన నాకు తెలియనట్ట.
నీకు తెలియనట్టారా మరి? నీకు చెప్పనంత మాత్రం నాకు తెలియనట్టారా? నీకు చెబితేనే నాకు తెలిసినట్ట. అవును, చెప్తే తెలిసినట్టు. గురు ఇప్పుడు ఎవరైనా భగవద్గీత అడిగితే ఇప్పుడు హిందూ గ్రంథాలకు సంబంధించి భగవద్గీత అడిగితే వాళ్ళు చెప్తారు అంటేనే నాకు తెలుసు మరి. నువ్వు అంటేనే నీకు చెప్తేనే నాకు తెలిసినట్టు ప్రపంచం భావిస్తుంది మరి. కాదన్నయ్యా, ఇప్పుడు నేను భగవద్గీత ఇప్పుడు నువ్వు పని చేయరా, నువ్వు ఎవరికైనా గురువులకు ఫోన్ చేసి భగవద్గీత గురించి అడుగు, వాళ్ళకి తక్కువని చెబుతారు. నువ్వు ఎవరివి ఎక్కడ ఉంటావు అని అడుగుతారు. నన్ను చాలా మంది ఫోన్ చేసి బైబిల్ గురించి అడుగుతారు, తెలుసుకుంటారు, వాళ్ళకి చెప్తాను. శిష్యులు అడిగితే చెప్తారు. మేము శిష్యునే, నేను ఏకలవ్య శిష్యునన్నా. విను కంటిన్యూ చేయని. శిష్యుడు గురువుని అడిగితే చెప్తాడు, నేర్చుకునేవాడు గురువుని అడిగితే చెప్తాడు, తెలుసుకోవాలని ఆత్మతున్నా కూడా ఒక విశ్వాస శాస్త్రం అడిగితే చెప్తాడు. మతం మాటికి ఎందుకు చెప్పాలి? గాడిదన్నారా? కాదన్నయ్యా, ఇప్పుడు గాడిద నాకు అర్థం కాదు. నువ్వు అన్న తమ్ముడు గాడిద అయితే అన్న కూడా గాడిద అయినట్టే. అరే నువ్వు గాడిదవరా, నువ్వు నాకు తమ్ముడు ఏంట్రా మొసలి నక్క? అరే అది కాదురా, మనం ఒక దేశంలో ఉంటున్నావు, ఒక దేశంలో ఉంటున్నావు, ఒక దేశంలో బతుకుతున్నావు, మన అన్నదమ్ములు వేరే నాయన. మరి భారతదేశంలో మాత్రమే భారతీయులందరూ సహోదరులు అన్నప్పుడు పాస్టర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? గాడిదన్నారు. అరే అట్ట కాదురా, మేము పాస్టర్లందరూ కూడా మా అన్నదమ్ములే. కాకపోతే మీరు చేసే మోసాలే, మీరు చేసే దగాలే మా నచ్చదా. మనం పర్సనల్ గా కలుద్దాం సార్, యాక్చువల్ గా మీరు మీటింగ్ లో కూడా కలుద్దాము. అండ్ పర్సనల్ ఈ లోపే కలుద్దాము. అండ్ అన్ని జాక్సన్ గారు మీ పేరు చెప్పగల ఆయన కొంచెం మీరు ఏమనుకోదు బ్యాడ్ గా మాట్లాడారు. అప్పుడు ఏంటంటే ఎవరిని ఒకసారి మేము చూస్తున్నాము, కొంచెం అది మనం మాట్లాడినాక అలీ జాన్సన్ గారు బ్యాడ్ గా మాట్లాడారండి. అవన్నీ మనకు చెప్పలేదు. నీ పేరు అంటే ఏం లేదు సార్, పర్వాలేదండి. ఒకవేళ మాట్లాడి ఉండొచ్చు, మీరేమీ మొహమాట పడకలేదు. నేనంటే గిఫ్ట్ వల్ల ఉండొచ్చు. ఏం మాట్లాడారంటారు సార్? మామూలుగానే నేను అడుగుతున్నాను, సమస్య ఏం కాదు. ఎందుకు అలాగా? ఇప్పుడు అనిల్ జాన్సన్ గారు మీరు కలుస్తా ఉన్నారు, నేనేమన్నా అతని గురించి అని చెడ్డగా చెప్పాను? ఆయన ఏదో అంటున్నాడు, సరే దాని గురించి వదిలేయండి. మనం ఒకసారి కూర్చున్నాక అందరూ అన్ని మనం క్లియర్ చేసుకుని సార్. ఇప్పుడు మీరు ఇది ఒకసారి చెప్పండి సార్, ఇప్పుడు తెలియాలి సార్. ఎందుకంటే నా భవిష్యత్తును ఇలాగే పాడు చేస్తున్నాడు అతను. మీరు చెబితే నేను మీతో కలిసి ప్రయాణం చేస్తాను సార్. మీరు చెప్పకపోతే నేను ఇప్పుడే డ్రాప్ అయిపోతాను. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అతని వల్ల. అతను ఇలాగే ఎవరి పరిచయం అయినా ఇలా మాట్లాడుతున్నాడు. నాకు అది చాలా ఇబ్బందికరంగా ఉందండి. నాకు 2-3 చెప్పారు. ఏంటంటే నాతో అతనికి ప్రాబ్లం ఏంటంటే విజయప్రసాద్ గారు వస్తే నేను చేయను, మీరు నాతో వెళ్ళదలుచుకుంటే ఆయన పిలవద్దండి, ఆయన పిలిస్తే నేను రాను అంటున్నాడు ఆయన. సరే అది మనం షార్ట్అవుట్. ఎవరు? అనిల్ జాక్సన్ గారికి ఎవరు కూడా నేను చాలా మందితో మాట్లాడాం మేము. ఎవరు కూడా మీ గురించి అంత ఏం లేదు, అంత హ్యాపీ, ఓకే సార్ మనం ముందుకు వెళ్దాం అన్నారు. అటు అభినయదర్శన్ గారు కానివ్వండి, విజయప్రసాద్ గారు, మన విజయ్ కుమార్ ఏదో ఉంటది ఆయన ఈ మధ్య జైలుకి వెళ్ళారు కదండి ఆయన, అజయ్ బాబు గారు కూడా ఓకే మనం చేద్దామని ముందుకు వెళ్దాం అన్నారు. ఈ అనిల్ జాక్సన్ గారు కొంచెం నెగిటివ్ రిపోర్ట్ చెప్పారు. సరే సార్ అది మాట్లాడుకుందాం, అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం కదా ఫైనల్ చేద్దామండి అన్న. అది హత్తుకోకుండా అది మనసులో పెట్టుకోండి అన్నాని ముక్కలన్నీ అనవసరంగా జారాను మామూలుగా. అలా కాదండి, అది కరెక్ట్ కాదు కదా అసలు. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, ఆయనకి మీరు మొదటిసారి పరిచయం. ఇప్పుడు కొత్తగా పరిచయం అయిన వాళ్ళ దగ్గర అంత నా గురించి మాట్లాడవలసినంత అవసరం ఏముందండి ఆయనకి? అంత అవసరం ఏముంది? ఉదాహరణకి జాన్ పాల్ గురించి అన్నాను, ఓకే ఆ సమయం వస్తే అందరూ విభేదాలున్నా సరి చేసుకుందామంటే అని అన్నాను నేను. జాన్ బాబు గారు పేరు చెప్పారు, ఓకేనండి నో ప్రాబ్లం, ఒకవేళ ఏ విభేదాలున్నా కలిసినప్పుడు సరి చేసుకుందామని అనుకున్నాను. ఇప్పుడు ఎవరి గురించైనా మనం చెప్పినప్పుడు మీరు ఇప్పుడు నాకు నచ్చని వారు ఉన్నారని నేను వాళ్ళ గురించి మీ దగ్గర కొత్తగా పరిచయం మీ దగ్గర ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి ఆయనకి. నాకు కరెక్ట్ కాదు కదా. నేను అలాగే మీరు మొన్న చెప్పారు అనిల్ జాన్సన్ గారు వస్తున్నారంటే అది ఆయన కలుస్తామండి, ఈయన కలుస్తామండి, ఆయన కలుస్తామండి అని అన్నాను. అవును, మీరేమో అనలేదు అసలు. ఓకే సార్, అతడు నా గురించి మాట్లాడవలసినంత అవసరం ఏముందండి మీ దగ్గర? అది తప్పు. అతను స్టార్ట్ టెంపర్ ఉంది, అతను కొంచెం కుర్రోడు కదా, వయసు తక్కువ కదా, ఏమైనా ఆవేశపడుతున్నాడు. ఏ వయసు కుర్రాడే, నాతోటే, నా క్లాస్మేట్ అండి, నా బైబిల్ బ్యాచ్మేట్ అట. మీరు వాస్తవంగా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు, మరి ఏంటో మరి
సరే సార్, పర్వాలేదండి, నో ప్రాబ్లం. మీరేమో అనకండి, ఇది తప్పు అనుకోకండి. అటు నేనే మిమ్మల్ని ఏమనుకోను కాదు సార్, ఇదైతే ఇది తేల్చుకోవాలి సార్. ఎందుకంటే చాలా మందికి ఇలాగే ప్రాపగండ సృష్టిస్తున్నాడు, అదేంటో తేల్చుకోవాలి. ఉంటాను సార్, ఉంటాను. మరి సార్ మా పేరు తేకండి. ఓకే సారీ, నాకేదో ధన్మని అలా వచ్చేసింది. అలా కాదండి, ఇప్పుడు మరి నాకు ఆధారాలు సాక్ష్యాలు ఎలా సార్? ఎలాగా నా గురించి ఇలా మాట్లాడి నా భవిష్యత్తులో పాడు చేసుకుంటే ఎలాగండి? ఇది న్యాయం కాదు కదండి, న్యాయం కాదు కదండి. అవును అవును. నాకు సార్ మీది ఒకటి వీడియో చూశాను సార్. యాక్చువల్ గా నేను మీతో నడవాలని ఎందుకు అనిపిస్తుంది అంటే, మీరు పాత వీడియో అండర్ వేట్ కూడా లేదండి మాకు, మా పరిస్థితి అలా ఉంది. మేము దేవుళ్ళలో నడుస్తున్నాము. మీరు ఒకసారి వీడియో చూశాను నేను. అదేనండి, అంటే ఎందుకంటే సార్ ఒక విషయం సార్, ఎలాగంటే నేను అండర్వేర్ అని అనలేదు కదండి. ఏంటంటే ఇప్పుడు నేను అనాథాశ్రమం కట్టాను సార్. ఒక 1 year లో నాన్ స్టాప్ గా ఒక 3 స్లాబ్లు వేసి వర్క్ చేసామండి. ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా 2 హాల్లు ప్లాస్టరింగ్ ఆగిపోయాయండి. అసలు ఈ మే నెలకి అనాథ పిల్లలను చేర్చుకోవాలి, ఇంకా పూర్తి అవ్వలేదు. అసలు కట్టడమే పూర్తి అవ్వలేదు. ఆ 1 year లో ఒక 3 floorలు 4 సెంట్లు స్థలంలో 3 floorలు 1 year లో కట్టితే ఎంత కష్టపడాలో ఆలోచించండి ఒక సామాన్యమైన సేవకుడు. అవునండి అవునండి. ఉన్నది ఉన్నట్టుగా తిండి మానేసి, తిప్పలు మానేసి, ఒంటి మీద బట్టలు కొనుక్కోవడం మానేసి, ఉన్న వాటితోటే సర్దుకుంటూ, అంటే సహజంగా ఒక లోదుస్తులు ఇన్నర్ వేర్స్ అనేది 3 నెలలకు 6 నెలలకు మార్చుకుంటాం. అవును. అలాగే 1.5 year అయిపోయింది మా పిల్లలకు కొని. అవును. సో ఇది కట్టే పనిలో మేము ఇంతగా ఇబ్బంది పడుతున్నాం, ఇంతగా తెగించాం మేము. తిండి తిప్పల మానేసి పూర్తి చేసేయాలి 1 year అన్న ఉద్దేశంతో నాన్ స్టాప్ గా పని చేస్తాము అని చెప్పానండి. అవును. ఎందుకంటే అంత కష్టమైంది. అంటే వచ్చినట్టు అక్కడ దొరికిన చోట అప్పులు చేయడము, లేకపోతే ఇక్కడ మొత్తం మీద బిల్డింగ్ కంప్లీట్ చేసేయాలి. ఇంత కష్టపడి అనాథ పిల్లలకి మీరు చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు పాత వీడియో చూసారా? అండర్వేర్ అన్నారు. ఇప్పుడు కారులో చూసాను, సొంత కారులో. ఎలా వచ్చినాయి అతనికి దశం భాగాలు అవి తీసుకోకుండా? అతను సేవ పేరుతో ఇలా అండర్వేర్ అని అన్ని సెంటిమెంటల్ మాటలు మాట్లాడి ఎంత డబ్బు ఒకేసారి మీకు తెలుసా అన్నాడు. అవన్నీ ఎందుకండి అంటే, వింటలా మనం ఇప్పుడు అండర్వేరే లేనప్పుడు ఆయనకి కార్లు ఎందుకు వచ్చినాయి? అన్ని కార్లు కొన్నాడు, చాలా మంది రెచ్చగొడుతున్నాడు. అండ్ ఈ ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా మందు తాగుతారు, నాకు తెలుసు అండి. నేను డ్రాప్ అయ్యాను, ఆయన సమాజాన్ని రెచ్చగొడుతున్నాడు. విజయప్రసాద్ మనం ఇప్పుడు ఎలక్షన్కి వెళ్తే హిందువులు ఓట్లు వేయాలి, ముస్లింలు ఓట్లు వేయాలి, క్రైస్తవులు ఓట్లు వేయాలి, అందరినీ మనం కలుపుకోవాలి. కానీ ఆయన హిందూ సమాజాన్ని కించపరుస్తున్నాడు, క్రైస్తవులు హిందువుల మీద రెచ్చగొడుతున్నాడు అని చెప్పి అట్లా అనడం జరిగింది అతను. అది ఏంటండి, హిందూ సమాజం నేను రెచ్చగొడుతున్నానా, లేకపోతే హిందూ గ్రంథాల జోలికి వెళ్ళి అతను నిత్యం రెచ్చగొడుతున్నాడు? అదే ఆ మాట ఏంటో సార్, అండర్వేర్ గురించి ఎందుకు వస్తుందండి? ఏదో పెట్టుంటాడు, అదే అండర్వేరే కొనలేనోడు కారెట్ కొన్నాడండి, మీరు ఒకసారి థింక్ చేయండి అంటాడు. 2017లో కొనుక్కున్నానండి కారు, ఇప్పుడు కాదు కదా. అతనికి ఏం జాబ్ చేయడు, దశం భాగాల మీదే కదా కావద్దుగా బిల్డింగ్లు కట్టినా అని అంటాడు. సరేలేండి, అది దశ భాగాల గురించి అవి తీసుకునే కదా అతను కార్లు కొనటం కానివ్వండి, మేళ్లు కట్టడం కానివ్వండి, అండ్ బిల్డింగ్లు కట్టడం కానివ్వండి. ఎక్కువ ఆయన దశం భాగాల మీద దృష్టి సేవకు మీద పెట్టడు ఆయన. కాబట్టి అతనితో కష్టం, అతని వల్ల ఓట్లు పడవండి, నెగిటివ్కి వెళ్ళిపోతారు మీరు అంటాడు. నా వల్ల ఓట్లు పడకపోవడం ఏంటో, నేనేమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా, లేకపోతే నేనేమన్నా నిలబడతానా? ఇది మీరు క్యాన్వాస్ చేస్తూ ఓట్లు పడవండి. సరేనండి, ఓకేనండి, నో ప్రాబ్లం. నాకేం అభ్యంతరం లేదు, నాకు అసలు ఆశ లేదు, అలాంటి ఆలోచన లేదు. సపోర్ట్ ఇమ్మన్న వాళ్ళకి ప్రయత్నం పక్షం ఇచ్చినప్పుడు మనం సపోర్ట్ ఇస్తాం, అంతవరకే. అంతే సార్. ఇప్పుడు మీ దగ్గర మీ యొక్క నిజాయితీ నేను ఎలా కనిపెడతానంటే, మీరు అంత స్థితిలో ఉన్నా కూడా అనాథులకి మీరు సేవ చేయాలని బిల్డింగ్ కడుతున్నారే,
అది గుర్తింపు చాలు సార్. అదే అండి. ఇప్పుడు నలుగురు నాకు నేను సంఘాలు ప్రారంభించి నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి అప్పగించేసాను సార్. నాకు ఏ సంఘం లేదు ఇప్పుడు. నేను సువార్థికుడిగానే ఉన్నాను. నన్ను ప్రేమించేవారు, నా నిష్ఠలో ఉన్నవారు నాకు సహాయం చేస్తారు. నాకు ఏ దశంభాగాలు ఉండవు. నేను దశంభాగానే తీసుకోనండి. నాకు సంఘం ఉంటేనే కదా దశంభాగం వస్తుంది. సంఘాలే లేవు. నాకు సహకరించిన వారిని బట్టి నేను ఏదో అనాథ పిల్లలకి ఏదో చేయాలి అని అనుకుంటున్నాను. అది కట్టాను, సగంలో ఆగిపోయింది. అలాగే నేను ఒక 2 సంవత్సరాల క్రితం మా ఊరికి వచ్చాను. నేను హైదరాబాద్ లో ఉన్నాను మొన్నటి వరకు. సో మా ఊర్లో కనీసం మంచినీరుకి మినరల్ వాటర్ ప్లాంట్ లేదు. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాను. అది సగంలో ఆగిపోయింది. సో ఇలాగా నాకు ఎవరు సహాయం చేసినా నేను అది ఇతరులకు ఏదో చెయ్యాలి అన్న ఆలోచనతో ఉన్నాను. కారు 2017లో కొనుక్కున్న కారు అండి, ఇప్పుడు కాదు. 2017లో కొనుక్కున్నాను. మొన్న నేను ఈ అనాథాశ్రమం బిల్డింగ్ అవి కట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాను. బిల్డింగ్ కట్టడం మాటలు కాదు కదండి. నేను ఈ బిల్డింగ్లు ఏమీ పెట్టుకోకపోతే నా కుటుంబంకి నేను హ్యాపీగా బతుకుతాం. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అయ్యేటప్పుడు భారము బాధ్యతలు ఎక్కువ అవుతాయి. కొన్ని మానుకోవాలి. సో ఆ విధంగా మేము మానుకున్నాం. సో అది మాటల సందర్భంలో నన్ను విమర్శిస్తుంటే చెప్పాను. అదే అతను అదే అంటాడు, కడ్డారులే లేనివాడు కార్లు కొనటం, బిల్డింగ్లు కొనటం, ఆ బిల్డింగ్ కూడా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కట్టించారు దశం భాగాల్లో. ఆ అనాథాశ్రమం అంటాడు, ఆయన సొంతానికే వాడుతుంటాడు. అతను మాకు తెలుసు సార్, నేను కూడా దైవజనునే కదా. అదే మాకు తెలుసు కదా, మేము దైవజనులే కదా. మేము పాస్టర్నే కాబట్టి ఒక పాస్టర్ ఏం చేస్తాడో మాకు తెలుసా. అంటే సరేలేండి, ఇక ఇప్పుడు మా పని వేరు, మేము ఒక పార్టీ పెట్టి సేవ చేద్దామనే తలంపుతో ఉన్నాం. మాదిరిగా ఉండాలనే మా ఆలోచన. ఇవన్నీ ఎందుకు సార్ అని అన్నారు. సరే సార్, ఏం కాదులేండి. ఓకే, పర్వాలేదులేండి, వదిలిపెట్టేయండి. చూద్దాం. అది అంతే సార్. అతను గురించి ఎందుకు అది కూడా లేదండి. నేను ఇతను విడిచిపెట్టకూడదండి. అనిల్ జాన్సన్ అనేవాడు చాలా డేంజర్ క్యాండిడేట్ అండి. వాడికి ఎంత మేలు చేశాను, వాడు నాకు అంత కీడు చేస్తున్నాడు. భర్త మాత్రం అవమానించినోడు ఈ భర్త జాతిలో ఎక్కడండి. నేను జెండా పెట్టుకుని వీడియో చేశాను కానీ అతను భర్త మాత్రమే అవమానించాడు. అది ఎంతవరకు కరెక్ట్? మనం అన్నిల్లో బతుకుతున్నాం కదా, హిందూ దేశంలో బతుకుతున్నప్పుడు వాళ్ళకి మనం వాళ్ళలో కలిసిపోయి మాదిరిగా ఉండాలి. కానీ ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశంలో బతుకుతూ, వాళ్ళు పంట పండిస్తే తింటూ, హిందువులు పంట పండిస్తే తింటూ, హిందువులు బిల్డింగులు కట్టిస్తే ఉంటూ, హిందువులు డబ్బులు తింటూ, మళ్ళీ హిందూ దేశాన్ని తిట్టడం, హిందూ దేశం యొక్క భరతమాత జెండాను అవమానించడం, భరతమాతను అవమానించడం అతను చేసే పని అండి. మనం ఎలక్షన్కి వెళ్ళినప్పుడు హిందువులను కూడా ఓటు అడగాల్సి వస్తుంది. అప్పుడు అతను ఉంటే మనల్ని తిడతారు, అందుకే అతను అవాయిడ్ చేయండి అంటాడు. అది సార్. ఓకే అండి, ఓకే, పర్వాలేదండి. ఇంకా సరేనండి. మనం అయితే మనం కలుద్దాం సార్. మీరు రండి, మా చర్చికి రండి. మా సార్ని కూడా పిలిపిస్తాను ఒకసారి. పిలిపించిన తర్వాత మనం కూర్చుందాం. మీరు చెప్పగానే నేను ఎంత పాజిటివ్ గా తీసుకున్నానంటే, అమ్మయ్య క్రైస్తవ్యంలో పార్టీ రాబోతుంది అంటే. ఇప్పటి వరకు ఉన్నాయి వేరు, ఇవన్నీ చూస్తున్నాం కదా సార్. చాలా మంది పెడతారు సార్ పార్టీ. మేము ఇంతవరకు గ్రౌండ్ వర్కే చేస్తున్నామండి, ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ లేదు. మేము పార్టీ కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదు. అందరి అభిప్రాయాలు చూసుకున్నాం. ఒక్కసారిగా ఒక సునామీ ఎగసిపడిలాగా అలా మనం చేద్దాం. ప్రస్తుతం మన వాళ్ళని, మన దైవజనుల్ని కూడగట్టుకుందాం అని మా సార్ యొక్క ఆలోచన. అందుకే ఎక్కడ మేము ప్రచారం చేయలేదండి. అండ్ మాకు యూట్యూబ్ కూడా లేదు. అండ్ మా సారు కర్ణాటకలో 250 ఎకరాలు పొలం, 6 ఎకరాల్లో చర్చ్ ఉంది. ఆయనకి దశం భాగాలే నెలకు వచ్చేసి 45-50 లక్షలు వస్తాయి. ఇది కర్ణాటక వరకు.
ఇక్కడేమో వరంగల్లో నేనున్నాను, గుంటూరులో ఇంకో చర్చ్ ఉంది దానికి, అది బ్రాడీపేటలో ఉంది. మీకు ఐడియా ఉందో లేదు నాకు తెలియదు. గుంటూరులో బ్రాడీపేట ఉంది, అక్కడ ఒక చర్చ్ ఉంది. కానీ ఏంటంటే మనం క్రైస్తవులకి ఒక ఎజెండా కావాలి, జెండా కావాలి. అది ఇప్పుడు చాలా మంది పెడతారు. ఇప్పుడు మన ఉన్నారు కదండి, మన సార్ ఆయన పార్టీ పెట్టాడు కదండి, ఏం పేరు, ఇది సార్ అంజుతోపిల్ గారు, ఓపిల్ గారు పెట్టాడు కానీ ముందుకు వెళ్ళలేపాడు కదా ఇంతవరకు. అంటే కేపాల్ గారు కూడా ఏముండే సార్ నోటాకు వచ్చే ఓటు, అందరినీ కలుపుకుని వెళ్ళాలనే ఆలోచన లేదండి. అందరిని కలుపుకునే ఆలోచన ఆయన మాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు మీ బ్రదర్ మీ గురువు గారు ఉన్నారన్నారు, ఆయన పార్టీ పెడుతున్నారు. ఆయన ఇప్పటికీ ఏ వర్గానికి చెందిన ఆయన కాదు కాబట్టి అందరూ అనుకూలించే అవకాశం ఉంటదండి. అవును, మనం పీస్ మిషన్ సార్ మన పార్టీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ చర్చ చెప్తాం, ఏదన్నా పార్టీకి ఇది కావాలా లేదంటే నెక్స్ట్ ఏదన్నా మంచి పేరు పెడదాం అనేది కూడా మన అభిప్రాయాన్ని తీసుకొని మనం చేద్దాం. అభిప్రాయాలు ప్రతి విషయంలో అందరి ఏకాభిప్రాయం కావాలి సార్ మనకి. అది మనం ముందుకు వెళ్దాం. మనం పార్టీ పెట్టి అనౌన్స్మెంట్ అయిందా కూడా సైలెంట్ అంతే, మన పని మనం చేద్దాం సార్. తర్వాత ఎస్ఐ తీసుకుంటారు అట్లా. సరే, మీరు ఎప్పుడైనా ఒకవేళ వరంగల్ వస్తానంటే నాకు కాల్ చేయండి. అలాగే లేదు నేను కలవమన్నా ఒకసారి వ్యక్తిగతంగా వచ్చి కలుస్తాను. లేదు కలుద్దాం సార్, కలుద్దాం.